హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది సయాటికా అనే సమస్య గురించి. ఈ సమస్య ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకొన్ని కారణాలు ఉన్నాయనుకోండి. ముందుగా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల, అధిక బరువు వల్ల సయాటికా నరం అనేది మన శరీరంలో అతిపెద్ద నరం. ఈ సయాటికా జాయింట్ మీద ఒత్తిడి పడి ఈ నొప్పి అనేది మొదలవుతుంది. తుంటి భాగం నుంచి కాలు వరకు ఈ నొప్పి విపరీతంగా పాకుతుంటుంది. ఈ నొప్పి రావడం మొదలు విపరీతమైన నొప్పి, అలాగే కాళ్ళు తిమ్మిర్లు రావడం, నడవాలంటే భయంగా ఉండడం, పాదాలు బలహీనంగా ఉండడం మొదలైన లక్షణాలు వస్తాయి. ఇప్పుడు ఈ సయాటికా నొప్పికి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన ఆసనాలు చూద్దాం. ఈ నొప్పి వస్తున్నప్పుడు కూర్చోవడం, అలాగే నిలబడడం, నడవడం, నార్మల్గా చేసే చిన్న చిన్న పనులు చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సడన్గా ఈ నొప్పి వస్తుంది, వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆసనాలు చేసేటప్పుడు కూడా దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా శాంతి ఆసనంలోకి వెళ్ళాలి. ముందుగా మనం చేయబోయే ఆసనం యష్టికాసనం. కాళ్ళు ఇలాగా స్ట్రైట్గా పెట్టాలి. ఇలా చేతులు రెండు నిటారుగా స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. చేసే విధానం ఇది. మనం శ్వాసతో చేద్దాం. ముందుగా శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి, ఈ పొజిషన్లో చేతులు వెనక్కి, కాళ్ళు ఇలాగా కిందకి. మన శరీరం మొత్తం చక్కగా సాగుతుంది. దానివల్ల నరాల పైన ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ శ్వాస వదిలేస్తూ కిందకి. ఇది ఒక 5 సార్లు చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ కిందకి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, ఇప్పుడు శ్వాస వదిలేయాలి. ఇలా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేయాలి. ఇలా ఒక 5 సార్లు ఖచ్చితంగా చేయాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం కపోతాసనం. కపోతాసనంలో ఒక వేరియేషన్. ఇది ఏంటంటే, ముందుగా మన కుడి కాలుని ఇలా మడవాలి. ఎడమ పాదాన్ని కుడి మోకాల పైన పెట్టాలి. తర్వాత కుడి మోకాల కింద ఇలా చేతులు లాక్ చేయాలి. నిదానంగా లాక్ చేసి ఇలా కొంచెం మన వైపుకి ఈ కాలు ఇలాగా లాక్కోవాలి. తల మెడ చక్కగా ఇలాగే ఉండాలి. సీలింగ్ని చూస్తూ ఉండాలి. ఈ పొజిషన్లో ఒక 2 నిమిషాల వరకు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఒక 2 నిమిషాల వరకు ఉండాలి. సయాటికా నరం రిలాక్స్ అవుతుంది. దానికి సంబంధించిన కండరాలు ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతాయి. తర్వాత నిదానంగా రిలీజ్ చేసేయాలి. చేతులు అలాగే కాళ్ళు నిదానంగా రిలీజ్ చేసి శాంతి ఆసనంలోకి రావాలి. మనం ఆ పోజులోకి వెళ్ళడం చాలా ముఖ్యం. నిదానంగా వెళ్ళాలి. అలాగే రిలీజ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఇదే ఆసనం మనం ఇంకొక కాలుతో. ఇప్పుడు ఎడమ కాలు మడుస్తున్నాను. కుడి పాదం ఎడమ మోకాలు పైన, ఎడమ మోకాల కింద లాక్ చేస్తున్నాను. లాక్ చేసి కొంచెం ముందుకి ఇలా. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు తల మెడ స్ట్రైట్గా ఉండాలి. సీలింగ్ని చూస్తూ ఉండాలి. ఇలా కొంచెం సేపు ఒక 2 నిమిషాల వరకు ఉండగలిగితే తర్వాత రిలీజ్ చేసేటప్పుడు కూడా నిదానంగా రిలీజ్ చేయాలి. ముందుగా చేతులు, ఎడమ కాలు, అలాగే కుడి కాలు, ఎడమ కాలు, ఇలా స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఫాస్ట్గా పైకి లేపకూడదు కాళ్ళు, అలాగే ఫాస్ట్గా రిలీజ్ చేయకూడదు. నిదానంగా రిలీజ్ చేయాలి. ఇలా మళ్ళీ శాంతి ఆసనంలోకి రావాలి.
ఆసనం అయిపోయిన తర్వాత ఒకటేసారి లేచి కూర్చోకూడదు, అది చాలా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆసనం అయిపోయిన తర్వాత నిదానంగా రిలీజ్ చేయడం ముఖ్యం. తర్వాత శాంతి ఆసనం. శాంతి ఆసనం అంటే ఖచ్చితంగా అరిచేతులు సీలింగ్ వైపు ఉండాలి, శరీరం మొత్తం ఇలాగా మ్యాట్ మీద, తల మెడ కూడా రిలాక్స్డ్గా ఉండాలి. ఈ శాంతి ఆసనంలో ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం వేయబోయే ఆసనం అధోముఖ కపోతాసనం. దీనికి ముందుగా ఇలా వజ్రాసనంలోకి రావాలి, చేతులు 2 ఇలా స్ట్రెచ్ చేయాలి, నిదానంగా ఇలా పైకి లేచి నా కుడి కాలుని ఇలాగా ముందు వైపుకి, కుడి చేతి వైపుకి పెడుతున్నాను, ఎడమ కాళ్ళు ఇలాగా వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నాను. ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. కుడి కాలు ఇలా. తర్వాత నిదానంగా చేతులు 2 ఇలా స్ట్రెచ్ చేయాలి, మన నుదురు ఫ్లోర్కి టచ్ చేయాలి. తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లెగుస్తూ వజ్రాసనంలోకి రావాలి. ఈ ఆసనంలో ఒక 2 నిమిషాల వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆసనం మనం ఇంకొక కాలుతో వేస్తున్నాం. ముందు ఇలా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు ఎడమ కాలు ముందుకి, కుడి కాలు వెనక్కి స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. 2 చేతులు ముందుకి, మన నుదురు ఫ్లోర్కి టచ్ అవ్వాలి. ఈ పొజిషన్లో ప్రశాంతంగా ఒక 2 నిమిషాల వరకు చాలు, ఇలాగ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ, తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. చాలా నిదానంగా జాగ్రత్తగా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. నిదానంగా రావాలి. వజ్రాసనంలో నుంచి ఇలా బయటకు వచ్చి కాళ్ళు 2 ఇలా స్ట్రెచ్ చేసి చేతులు ఇలా పెట్టి రిలాక్స్ అవ్వాలి. సయాటికా నొప్పికి ఇప్పుడు మనం చేసిన ఆసనాలు 3 ఆసనాలు చక్కగా మీ శారీరక పరిస్థితిని బట్టి నొప్పిని కూడా అనుసరించి, విపరీతమైన నొప్పి ఉంటే కాళ్ళు స్ట్రెచ్ చేయడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతవరకు మీరు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్ చేయాలి. నొప్పిని గమనించుకుంటూ చేయాలి. అలాగే ఈ సమస్య ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకి కాదండి, కాళ్ళ కింద కొంచెం ఏదైనా స్టూల్ వేసుకొని మన మోకాళ్ళు తుంటి భాగం ఒకటే స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అది ఒక టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానివల్ల ఏంటంటే మనకి నడుము మీద అలాగే నడుము కింద కండరాలు ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. అలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కూర్చునేటప్పుడు కాళ్ళ కింద స్టూల్ వేసుకొని కూర్చోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ మనం చెప్పుకున్న ఆసనాలు వేసుకుంటూ క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటే సయాటికా సంబంధించిన నొప్పి అలాగే దానికి సంబంధించిన లక్షణాల నుంచి సులువుగా బయటపడచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.